మనిషికి అనేక అభ్యంతరాలు, అనేక ఆటంకాలు ఈ లోకంలో కలుగుతాయి. అవి రాకుండా ఉండడం అసాధ్యము. సాతానుడు వందల వేల పన్నాగాలు పని మనిషి దేవుడికి దూరం చేయడమే వాడి యొక్క గురి, వాడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ అభ్యంతరాలు భక్తి జీవితంలో మనం వెనక్కి వెళ్ళిపోవడానికి, మనిషిని వెనక్కి కోలదోయడానికి సాతానుడు భార్య ద్వారా కావచ్చు, భర్త ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, మనకి ఉన్న కుటుంబ సమస్యల వల్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, అనేక రకాలుగా మనిషిని అది అభ్యంతరపరిచి దేవుడిపై కానీ, దేవుడి యొక్క చిత్తంపై కానీ మనసు లేకుండా చేయటమే వాడి ఉద్దేశం. అందువలన అభ్యంతరాలు వస్తాయి. అంటే ఈ లోకంలో ఒకరిని భక్తి జీవితంలో ఎదగకుండా కానీ, దేవుడి యొక్క చిత్తములో వాడు ఎదగకుండా వెనక్కి రావడానికి కారణం మనం కాకూడదు. అది చాలా ఘోరమైన పాపంగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో